హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో అనే క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా హైదరాబాద్లో, ఈ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలనుకుంటున్నారా వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి హైదరాబాద్ కోంపల్లిలో ఉంటాము. మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి బిజినెస్ అనేది మీకు లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చే వాళ్ళకి వీడియో అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి, కొత్తగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుంది బుకింగ్స్ ఎలా వస్తున్నాయి, పేమెంట్ ఎలా వస్తుంది, పర్ మంత్ మనకు ఎంత వస్తుంది, పర్ డే అనేది మనకు ఎంత వస్తుంది అనే ఫుల్ డీటెయిల్గానే మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుకైతే మనము పర్ డే ఎంత వస్తుంది అనేది చెప్తాను. మీకు పర్ మంత్ మనకి కార్ మెయింటెనెన్స్, డీజిల్ మొత్తం ఓవరాల్ పోగా మనకి పర్ మంత్ అనేది ఎంత మిగులుతుందా అనేది మీకు ఎవ్రీ మంత్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సపరేట్గా ఒక వీడియో తీసి ఆ వీడియో కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనం ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మనం అనేది డ్యూటీ అనేది చేసుకుందాం. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ అయితే మనం డ్యూటీ స్టార్ట్ చేసే కన్నా ముందు కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం. మన వెహికల్లో కిలోమీటర్ అనేది జీరో చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము, ఎంత డీజిల్ పోయింది, ఈరోజు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము అనేది మనకు క్లారిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ అయితే జీరో చేశాను. మనం ఇప్పుడైనా డ్యూటీ అనేది స్టార్ట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే వెన్స్డే, టైం వచ్చేసి 7 అవుతుంది మార్నింగ్. డేట్ 18 జూన్, వెన్స్డే బుధవారం, మార్నింగ్ 7 అవుతుంది టైము. ఇప్పుడనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓలా అనేది ఆన్ చేశాను డ్యూటీ అనేది. ఇంకా ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. రెండిట్లో ఏ దాంట్లో రైడ్ అనేది పడితే అందులోనే వెళ్ళిపోదాం. పడ్డది ఎల్బీ నగర్ 567, యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, యాక్సెప్ట్ చేశాను. ఈయన లోపలికి ఉన్నాడు. 567 రూపీస్ అయితే చూపించింది ఎల్బీ నగరు. వెళ్ళిపోదాం మరి అయితే. ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళీ వీడియో తీసుకున్నట్లయితే రైడ్ క్యాన్సిల్ అవుతుంది, మూవ్ కావట్లేదు అని. అందుకు నేను రైడ్ అయిపోయాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, మరి అయితే హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 6 రైళ్ళు అమౌంట్ వచ్చేసి 1700 వరకు అయింది. మధ్యలో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా కానీ 5 రైళ్ళే, 6 రైళ్ళు కాదు. మధ్యలో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి, గ్యాప్ లేకుండా 5 రైడ్స్ చూపిస్తా చూడండి. మొత్తం అనేది టోటల్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి 1757 రూపీస్ అయితే అయింది ఇప్పటికి. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 100 కిలోమీటర్లు, మైలేజ్ వచ్చేసి 14.4 కిలోమీటర్లు అయితే వచ్చింది, తగ్గింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి ఎల్బీ నగర్ సైడ్ డ్రాప్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 647 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 33 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 663 రూపీస్ ఇచ్చిండు. 36.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 4 minutes అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి వనస్థలిపురం నుంచి లక్డీకపుల్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 384 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 406 రూపీస్ ఇచ్చిండు. 17.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 55 minutes అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి లక్డీకపుల్ నుంచి
ఎస్ఆర్ నగర్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 210 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 200 ఇచ్చిండు. 6.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 22 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైల్లో. దాని తర్వాత రైడ్ వచ్చేసి సనత్ నగర్ నుంచి హైటెక్ సిటీ పడింది. దీనికి ఈ డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. ఫేర్ కలెక్ట్ వచ్చేసి 235 రూపీస్. మనం వచ్చేసి 8.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 254 రూపీస్ అయితే ఇచ్చిండు. 51 మినిట్స్ టైం పట్టింది 8.7 కిలోమీటర్స్కి. దాని తర్వాత వచ్చేసి 2 రైళ్ళు అయితే క్యాన్సిల్ అయినాయి. మొత్తం 3 రైళ్ళు అయితే క్యాన్సిల్ అయినాయి. క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఒకదానికి ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 175 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 188 రూపీస్ ఇచ్చిండు. 6.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 48 మినిట్స్ టైం పట్టింది. ఈ రైడ్కి చాలా టైం పట్టింది. అంతే. ఇంకా టోటల్ వచ్చేసి 1757 రూపాయలు అయితే అయింది. ప్రజెంట్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాము. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 1200 అయితే చేయాలి. చూద్దాం, మరి కంటిన్యూ అయితే చేద్దాం. ప్రజెంట్ హైటెక్ సిటీలో ఉన్న. లంచ్ కూడా ఇప్పుడు చేసిన. లంచ్ చేసేసి లాగౌట్ చేసి లంచ్ చేసిన. ఇప్పుడనే మళ్ళీ లాగిన్ చేశాను. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. మరి మన నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తారా, ఎక్కడ పడతాయని అది కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా 1200 కావాలి మన టార్గెట్కి. చూద్దాం మరి. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికి వచ్చేసి టైం వచ్చేసి 3 అయింది. రైడ్స్ వచ్చేసి 1 2 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టోటల్ తిరిగింది 148 కిలోమీటర్స్. మైలేజ్ వచ్చేసి 14.8 ఇచ్చింది పర్ లీటర్కి. 2250 రూపాయలు అమౌంట్ అయితే అయింది 8 రైళ్ళకి గాను. చూపిస్తా చూడండి. ఇవన్నీ 148 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 14.8 ఇచ్చింది పర్ లీటర్కి. $2200 అయితే అయింది ఇప్పటికి. ఇదిగోండి, ఇది ఆఫీస్పేట్ నుంచి కూకట్పల్లి పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 136 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ అయితే కట్ చేసుకాడు. మెట్లు కూడా అంట వచ్చేసిన నేను కొంపల్లికి. 2.5 కిలోమీటర్స్కి 144 రూపీస్ అయితే ఇచ్చిండు. 9 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి బోయిన్పల్లి డ్రాప్ చేసిన. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కాడ డ్రాప్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 158 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 170 రూపీస్ ఇచ్చిండు. 9.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 24 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి అల్వాల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కౌకూరు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 167 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 176 రూపీస్ ఇచ్చిండు. 6.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. అంటే ఇంకా ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి 2249 రూపాయలు, 2250 రూపాయలు. 1000 రూపాయలు డీజిల్ పోగా మనకు 1250 రూపాయలు అయితే మిగిలింది. ఇంకా పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం ఈరోజు. పర్ కిలోమీటర్ వచ్చేసి ఈరోజు 15 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. కిలోమీటర్ 15 రూపీస్ అయితే పడింది. అంటే ఇంకా
డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8కి లాగిన్ అయ్యాము, 7కి లాగిన్ అయ్యాము. ఇప్పుడు 3 అవుతుంది టైము. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 8 అవర్స్ అనే డ్యూటీ చేసాము. 8 అవర్స్ డ్యూటీ చేస్తే మనకు వచ్చేసి ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1200 అనేది మనకు మిగిలింది. ఇంకా ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. బిజినెస్ అయితే ఒక మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది, కానీ మధ్యాహ్నం నుంచి అసలు ఉండట్లేదు. అండ్ నాకు వేయట్లేదు, లేదా అందరికీ 2000 దాటితే అమౌంట్ మాత్రం రైడ్లే వేయట్లేదు. ఇప్పుడైతే ఒకటి మీ ముందే స్కిప్ చేసినా, కానీ అది కాదు. అది కూడా ఎందుకు స్కిప్ చేసిన అంటే నువ్వు వచ్చేసిన కోంపల్లికి, ఇంకా బంద్ చేసేద్దాం అనుకున్నా, అందుకు స్కిప్ చేసేసిన. ఇది మరి అవుతున్న ఈరోజు డ్యూటీ. ఓకే, మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అనేది రిప్లై ఇస్తాను మీకు. ఓకే, మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ.